వాళ్ళు ఏం చదువుతున్నారు, ఓకే నువ్వేం చదువుతున్నావు, నువ్వే స్కూల్, అలాగా ప్రతిదీ పరిచయం చేసుకుంటే సొసైటీలో ఓకే మంచి పేరు వస్తుంది. ఓకే మంచి ఇది ఒక్కటే కాదు, ఇది ఎలాగే షార్ప్నెస్ వస్తుంది, బట్ దాంతోపాటు మనకి జనరల్ నాలెడ్జ్ ఉండాలి. నువ్వు 4 నెలల నుంచి వీళ్ళతో పాటు మూవ్ అవుతున్నావు, వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియకపోతే ఎలాగమ్మా? అవునా కదా? మీ ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు మీ ఫాదర్కి మదర్కి మీ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు ఎలాగైతే తెలుసో నీ ఇష్టాలు ఏం తెలుసో అలాగే వాళ్ళ ఇష్టాలు ఏంటనేది కూడా నీకు తెలియాలి. దానివల్ల కూడా నీ మైండ్ షార్ప్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో నీ గురించి నీకు చెప్పుకుని నాకు ఫలానాదంటే ఇష్టం అని చెప్పేసి నన్ను అనుకో, వాళ్ళు కూడా లేచి వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పుకుంటారు. సో ఒకళ్ళ గురించి ఒకళ్ళు అలా చెప్పుకుంటుంటే ఆటోమేటిక్గా మీలో ఆ నాలెడ్జ్ లెవెల్స్ తర్వాత షార్ప్నెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే ఇప్పుడు చెప్పు నీ ఇష్టం, నీకు ఏదో ఒకటి చెప్పు, అలా అలవాటు చెప్పు. చెప్పు చదువుతున్నాను. పేరెంట్స్ పేర్లు చెప్పు, తర్వాత వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి. చెప్పు. ఫాదర్ పేరు చెప్పు. ఓ వెరీ గుడ్. ఎక్కడ ఎక్కడ ఏ ఊర్లో? ఈ ఊరే. పేరేంటి? తెలుసు. ఆఫీస్ ఎక్కడ తెలియదు? ఎక్కడ? ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను నీకు, నేను ఫాదర్ ఏం చేస్తారో తెలుసు, ఎక్కడ చేస్తారో తెలియదు. ఎలాగా నేను కనుక మనం జాయిన్ అయ్యారా? ఎప్పుడు జాయిన్ అయ్యారు? పేరు చెప్పు, డాడీ పేరు చెప్పు. కాంతి. ఓకే వెరీ గుడ్. డాడీ గురించి అన్ని తెలియాలి. ఓకే డాడీ ఆఫీస్ ఎక్కడ కనుక్కో అన్ని కనుక్కోవచ్చు. ఓకే రైట్. డాడీ ఏం చేస్తారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో బ్యాంక్ మేనేజర్. ఓకే మమ్మీ ఏం చేస్తారు? ఓకే వెరీ గుడ్. టీచర్. ఎక్కడ చేస్తున్నారు? అందులోనే నువ్వు చదివే స్కూల్లోనే. ఓకే ఏ సబ్జెక్ట్స్ చెప్తారు? ఫిజిక్స్. ఓకే వెరీ గుడ్. అందరూ చెప్పండి కొట్టండి. చెస్ అంటే ఇష్టం. చెస్ కాకుండా ఇంకేం ఇష్టం? షటిల్. ఇంకా అంతేనా? క్యారమ్స్ ఇష్టమైతే కదా. ఇంకేమున్నాయి అసలు ఇండోర్ గేమ్స్ ఇంట్లో ఆడుకోవడానికి? లూడో ఉందా? ఇంకా స్నేక్ అండ్ ల్యాడర్. ఇంకా బిజినెస్. ఓ వెరీ గుడ్, సూపర్. ఇంకా ఇంకా అంతేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ.